సత్యసాయి జిల్లా పెనుగొండలో మంత్రి సవితమ్మ సొంత నిధులతో ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. ఈ అన్నా క్యాంటీన్ ప్రారంభించిన 500 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా అక్కడే కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. గత ప్రభుత్వంలో జగన్ పేదల ఆకలి తీర్చే ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ని మూసివేయడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారన్నారు. రంగులు మార్చే రెడ్డి రంగురంగులుగా అనేక పథకాలను తీసుకుని వచ్చి ప్రజలను ముప్ప తిప్పలు పెట్టారని మంత్రి సవితమ్మ ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ ప్రారంభించి ఈ రోజుకి 500 రోజులు విజయవంతంగా పూర్తి చేశాం. నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి బడుగు బడిగిన వర్గాల కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంత గొప్ప వ్యక్తి పేరు మీద మన ముఖ్యమంత్రి గారు 14-19లో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం ఎందుకంటే దాని కాన్సెప్ట్ ఏమిటంటే బడుగు బడిగిన వర్గాలు నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్లో అనేక సమస్యలతో టౌన్కి వచ్చినప్పుడు వాళ్ళు నాణ్యతమైన భోజనం 5 రూపాయలకే నాణ్యతమైన భోజనం తినాలనేదే ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సంకల్పం. మరి 19 నుంచి 24లో ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రంగులు మార్చే రెడ్డికి రంగులు మార్చి పేరు మార్చైనా పెట్టుకోవచ్చు. వైఎస్ రాజారెడ్డి పేరు వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు మార్చి అన్నా క్యాంటీన్లు అలాగే మొదలు పెట్టచ్చు. కానీ ఆ జగన్మోహన్ రెడ్డి గారికి బడుగు బడి